Hello, dear ones. How are you all? I hope you all are doing good. As you know, మన ఛానల్లో అయితే ఈ టార్గెట్ సిరీస్ని స్టార్ట్ చేసాం అండ్ ఈ టార్గెట్ సిరీస్ కేవలం మీకోసం అండ్ మీకోసం మాత్రమే మై డియర్ వన్స్. సో మనమైతే ఇప్పుడు ఐపీఈకి సంబంధించిన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసాం. సో ఇక్కడైతే ఒక 45 డేస్లో వీ హ్యావ్ అష్యూర్డ్ యూ. ఈ 45 డేస్లో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ని మీరు ఒకవేళ ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా మై డియర్ వన్స్ వీ అష్యూర్ యూ దట్ యూ విల్ గెట్ అబౌవ్ 95%. ఓకే, సో ఇంకా మీరు ఏమన్నా మీ ఫ్రెండ్స్కి చెప్పలేదంటే ఈ విషయాన్ని మీరు చెప్పండి, ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఓకే, సో ఈరోజు అయితే మనం మన ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బయోమాలిక్యూల్స్ చాప్టర్ని అయితే డిస్కస్ చేస్తున్నాం. బట్ బిఫోర్ దట్ మై డియర్ స్టూడెంట్, మనం ఏ చాప్టర్ని అయితే మనం డిస్కస్ చేస్తున్నాం, అది 8 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం అయితే ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే వీఆర్ టేకింగ్ అప్. ఈ నోట్స్ అయితే మీకు మన యాప్లో ఉంది మై డియర్ వన్స్. ఒకవేళ మీరు ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే కైండ్లీ కింద ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇదొక ప్రతి ఒక్క నోట్స్ని కూడా మీరు అక్కడైతే పొందొచ్చు. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం మేడం అని అంటే వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు యాప్లో ఉంటుంది మై డియర్ వన్స్. ప్లస్ మీరు ఏమైనా మాక్ టెస్ట్ని రాయాలనుకుంటే, ఆ ప్రాక్టీస్ చేయాలనుకుంటే కూడా ఆ మాక్ టెస్ట్కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ కూడా మీకు యాప్లో ఉంటాయి. సో ఒక యాప్లో మీకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ యాప్ని ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్లస్ get all these benefits my dear student. So chalo let's begin with the biomolecules. Biomolecules oka chitti chapter my dear ones. ikkadi nunchi manakaithe 2 marks questions vastayi anamata. మీరు ఈ 10 minutes వీడియో ఏదైతే ఉందో జస్ట్ మీరు దాన్ని వాచ్ చేస్తే చాలు, ఇక్కడ మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడే మీకు అర్థమయ్యేటట్టు మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండ్ hope you are ready for this one. So let's begin. So biomolecules అయితే ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, నో 4 మార్క్స్ అండ్ నో 8 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అమినో యాసిడ్, షుగర్, న్యూక్లియోటైడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్. సో ప్రతి ఒక్క వాటికి మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే ఇవ్వాలి అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్స్. టోటల్గా ఈ క్వశ్చన్కి అయితే 2 మార్క్స్ ఉన్నాయి. అమినో యాసిడ్ మనకు తెలుసు, మన దగ్గర ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక అమినో యాసిడ్ పేరు మనం రాయొచ్చు. సో ఇక్కడైతే వాళ్ళ గ్లైసిన్ అని ఇచ్చారు, మీరు అలనైన్, ట్రిప్టోఫాన్, ఫినాయిల్ అలనైన్, ఓకే, టైరోసిన్ ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా రాయొచ్చు అనమాట. షుగర్స్, సింపుల్ షుగర్స్, గ్లూకోజ్ ఇచ్చారు, మనం అలాగే మాల్టోజ్, లాక్టోజ్ ఏది ఉందో అది కూడా రాయొచ్చు. ఓకే, న్యూక్లియోటైడ్, రైట్, న్యూక్లియోటైడ్ మనకైతే తెలుసు నైట్రోజనస్ బేసెస్లో, నైట్రోజనస్ బేసెస్ కాదు, డిఎన్ఏలో కదా, నైట్రోజనస్ బేస్, షుగర్, పెంటోస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్, ఈ మూడింటిని కలిపితే మనము ఏమనంటాం, న్యూక్లియోటైడ్ అని అంటాం అనమాట. సో ఈ న్యూక్లియోటైడ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం రాయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అడెనలిక్ యాసిడ్. ఓకే, సో అలాగే మనం డిఫరెంట్ న్యూక్లియోటైడ్ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో న్యూక్లియోటైడ్ అంటే ఏంటి, షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ ప్లస్ నైట్రోజనస్ బేసెస్. ఓకే, ఈ మూడింటి కలిపితే మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో వన్ ఎగ్జాంపుల్ హియర్ అడెనలిక్ యాసిడ్ అనమాట. ఫ్యాటీ యాసిడ్స్ సింపుల్ ఒకటైతే మెన్షన్ చేశారు ఇక్కడ, గ్లిసరాల్, ఓకే, అలానే లెసిథిన్. సో మనకు ఏదైతే గుర్తుందో, ఓకే, సింపుల్గా ఏదైతే మీరు గుర్తు పెట్టుకుంటారో దాన్ని అయితే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్విటర్ అయోనిక్ ఫార్మ్ ఆఫ్ అన్ అమినో యాసిడ్. అయన్స్ అనేవి ఉంటే అంటే మనకు తెలుసు క్యాటయన్ లేదా యానయన్, అంటే పాజిటివ్ లేదా నెగటివ్ గా ఉంటాయి. ఒకవేళ అమినో యాసిడ్, ఓకే, ద అమినో యాసిడ్ విచ్ హ్యాస్ బోత్ రైట్ అసిడిక్ గ్రూప్ అండ్ బేసిక్ గ్రూప్, యాసిడ్ గ్రూప్ ఉంటుంది, బేసిక్ గ్రూప్ ఉంటుంది. అలాగే మనం ఒకవేళ దీన్ని చూస్తే ఇట్ క్యారీస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ అనమాట. సో ఒకటి ఇట్ హ్యాస్ బోత్ అసిడిక్ గ్రూప్ యాజ్ వెల్ as a basic group, ఓకే, అండ్ ఇట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్. ఓకే, సో ఒకవేళ మనం దీన్ని చూస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగటివ్ ఛార్జ్ ఉంది అండ్ అవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీన్ని నెట్ ఒక ఛార్జ్ అనేది ఏదైపోతుంది, అది 0 అవుతుంది. ఇటువంటి అమినో యాసిడ్స్ని మనం స్విటర్ అయన్ అని అంటాం. అండ్ అయన్ అంటే ఇక్కడ అమినో యాసిడ్ విచ్ హ్యాస్ బోత్ రైట్ positive as well as a negative charges kada and equal number and it becomes 0, net charge is 0. This kind of right iron or this kind of ikkada amino acid ni manam emana antam anamata, zwitter
iron అని అంటాం. Hence amino acid takes the form of zwitter ion. ఇటువంటి form of amino acid ni we call it as a zwitter ion. Okay, next one, what constitutes of DNA are linked by glycosidic bonds? So DNA లో glycosidic bonds ఉంటాయా? Yes. ఫస్ట్ glycosidic bonds అంటే ఏంటి మనం చూద్దాం. Glycosidic అంటే సింపుల్ గా గుర్తుంచుకోండి, it is nothing but the bond present between the షుగర్ మాలిక్యూల్స్. సో ఇక్కడ గ్లైకోసైడిక్ నుంచి మీరు గ్లూకోజ్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్, ఓకే, ఈ రెండిట్లో ఉండే ఆ బాండ్ ఏదైతే ఉంటుంది కదా, ఆ లింక్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. సో లెట్ us see here, let us say this is one sugar molecule, okay, and this is another sugar molecule. ఓకేనా? సో ఈ రెండిటి మధ్యలో ఈ బాండ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఈ లింక్ ఏదైతే ఉంటుందో ఈ లింక్నే మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఓకే, గ్లైకోసైడిక్ బాండ్ అని అంటాం అనమాట. ఆ లింక్ బిట్వీన్ టూ monosaccharides. Let us say a bond is formed between two carbon atoms. Obviously మనకు తెలిసి ఇక్కడ కార్బన్ అటమ్స్ ఉంటాయి of two adjacent కదా. సో 2 monosaccharides మధ్యలో ఏదైతే ఉందో రైట్, దాన్నే మనం ఏమంటాం, గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఓకే, సో ఇది క్లియర్ ఉంది. నెక్స్ట్, వాట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ డిఎన్ఏ? సో డిఎన్ఏలో ఈ గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? సో డిఎన్ఏలో మనకు తెలుసు మై డియర్ స్టూడెంట్స్, ఇట్ హ్యాస్ అ పెంటోజ్ షుగర్ కదా, అలాగే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది కదా, అలాగే ఇట్ హ్యాస్ అ నైట్రోజనస్ బేసిస్. సో ఈ నైట్రోజనస్ బేసిస్ ప్లస్ ఏముంది, ఈ పెంటోజ్ షుగర్ కి మధ్యలో ఉన్న బాండ్ నే మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. సో నైట్రోజనస్ బేస్ ఇస్ లింక్డ్ టు షుగర్ గ్రూప్ కదా, సో దాట్ ఈజ్ అ గ్లైకోసైడిక్ బాండ్. సో గ్లైకోజ్ అనగా షుగర్, రైట్? సో ఆ షుగర్ ఎక్కడెక్కడ ఉంటుందో, సో ఆ బాండ్ ఏదైతే ఉందో పక్కన, దాన్నే మనం ఏమంటాం, గ్లైకోసైడిక్ బాండ్ అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, గ్లైసిన్ అండ్ అలనిన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు వన్ సబ్స్టిట్యూట్ ఆన్ ది ఆల్ఫా కార్బన్. First of all, glycine and alanine are nothing but these are amino acids. So ఇవేంటివి, these are amino acids అన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ గ్లైసిన్ అండ్ అలనిన్ లో జస్ట్ ఒక ఆల్ఫా కార్బన్ ఆటమ్ దగ్గర ఉన్న సబ్స్టిట్యూట్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, మిగతావన్నీ కూడా సేమే అనమాట. సో లెట్ us see. సో ఒకవేళ మనం గ్లైసిన్ స్ట్రక్చర్ని చూసినట్టయితే, సో దిస్ ఇస్ కార్బన్, ఓకే, ఇక్కడ కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది, రైట్? ఇట్ హ్యాస్ అ హైడ్రోజన్, రైట్? హైడ్రోజన్ అండ్ అమైనో గ్రూప్. సో ఇది వచ్చేసి గ్లైసిన్ యొక్క రైట్ స్ట్రక్చర్. లెట్ us see the alanine. Alanine ఒకవేళ చూసినట్టయితే ఇట్ హ్యాస్ అ కార్బాక్సిల్ గ్రూప్, ఓకే, రైట్? ఇది అలనిన్. సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అని. గ్లైసిన్లో ఒకవేళ మనం చూస్తే ఆల్ఫా కార్బన్ ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉంది, ఏది, ఇది హైడ్రోజన్ ఉంది. ఇక్కడ చూడండి CH3 ఉంది. సో వాళ్ళు ఏమన్నారు, it is different with respect to one substitute on the carbon, alpha carbon. So ఆల్ఫా కార్బన్ కి వన్ సబ్స్టిట్యూట్ ఇక్కడ అన్నమాట, ఈ రెండు పొజిషన్ లో మాత్రమే ఇట్ ఇస్ డిఫరెంట్ ఉంది. అండ్ ఆల్ ద త్రీ విచ్ ఆర్ సిమిలర్, ఓకే, ఆల్ ద త్రీ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ దీస్, రైట్? It has hydrogen, yes, it also has a hydrogen, okay. It has carboxyl group, yes, it also has a carboxyl, okay. It has a amino group, yes, it also has a amino group. So difference అనేది ఓన్లీ ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూయెంట్ దగ్గర మాత్రమే ఉంది, అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ CH3 గ్రూప్ ఉంది. మిగతా 3 ఆర్ ఆల్సో సిమిలర్, దట్ ఈస్ ఇట్ హ్యాస్ హైడ్రోజన్, కార్బాక్సిల్ యాజ్ వెల్ యాజ్ అమైనో గ్రూప్. సో కామన్ సబ్స్టిట్యూట్ వచ్చేసి ఈ 3 కామన్ ఉన్నాయన్నమాట. సిమిలారిటీస్ మనం రాయాలి, మూడిట్లో ఉండే సిమిలారిటీస్. నెక్స్ట్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్ ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ పాలీసాకరైడ్స్ అన్నమాట, రైట్? సో ఇక్కడ మనకి వాళ్ళు 4 బిట్స్ అయితే ఇచ్చారు, వీటిల్లో ఏ పాలీసాకరైడ్ ఎక్కడ ప్రెసెంట్ ఉంటుంది అనేది అయితే మనం చెప్పాలి అంతే, రైట్? సో లెట్స్ బిగిన్. కాటన్ ఫైబర్, లిజన్, దిస్ కాటన్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ అ ప్లాంట్ సోర్స్ కదా. సో ప్లాంట్ లో బేసికలీ ద సెల్ వాల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్ కదా, సెల్ వాల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్. సో సెల్యులోజ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ అ పాలీసాకరైడ్. సో ఇక్కడ ఉన్న 4 కూడా పాలీసాకరైడ్స్ అన్నమాట, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్ యాజ్ వెల్ యాజ్ అ కైటిన్. సో మనం ఏ దాంట్లో ఏ పాలీసాకరైడ్ ప్రెసెంట్ ఉంటుంది అనేది చెప్పాలి. సో కాటన్ బికాస్ ఇట్ ఈస్ అ ప్లాంట్, సో ప్లాంట్ సెల్ వాల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్, సో సెల్యులోజ్ ఇస్ అ
Cellulose is a polysaccharide. Exoskeleton of cockroach. Okay, so basically cockroaches kani insects like butterflies and all ఈ ఆర్థ్రోపోడాల ఏవైతే బిలాంగ్ ఉంటాయో, రైట్. సో ఇవి బేసికలీ వీటి యొక్క ఎగ్జోస్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ అ కైటిన్. ఓకే, సో కైటిన్ ఆల్సో ఈస్ అ కైండ్ ఆఫ్ అ పాలీసాకరైడ్. దెన్ లివర్లో మన బాడీలో అయితే ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ గ్లైకోజన్. సో గ్లైకోజన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అ పాలీసాకరైడ్. సిమిలర్లీ పీల్డ్ పొటాటో, మనకైతే తెలుసు స్కూల్ డేస్లో కూడా మన పొటాటోని యూజువలీ స్టార్చ్ ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ కోసం టెస్ట్ డిటెక్ట్ చేస్తామన్నమాట, అయోడిన్ వేసి కదా. సో పొటాటోలో స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్టార్చ్, అండ్ స్టార్చ్ ఆల్సో ఈస్ అ పాలీసాకరైడ్. సో కాటన్ లో సెల్యులోజ్ ఉంది. ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచెస్ ఎగ్జోస్కెలిటన్ ఏదైతే ఉందో అది కైటిన్ తో ఫామ్ అయి ఉంటుంది. కైటిన్ ఇస్ అ పాలీసాకరైడ్. లివర్ has a glycogen, okay, and peeled potato is rich in a starch. The next question, select an appropriate chemical bond. So chemical bonds ఏవి ఉన్నాయి అనేది అయితే మనం ఇక్కడ చెప్పాలి. సో 4 కెమికల్ బాండ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. గ్లైకోసిడిక్ బాండ్, ఓకే, పెప్టైడ్ బాండ్, హైడ్రోజన్ బాండ్ అండ్ we have ester bond. So 4 types of bonds ఇచ్చారు, అలాగే 4 types of మనకి ఇక్కడ రైట్ మాలిక్యూల్స్, బయోమాలిక్యూల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చూడొచ్చు. సో దానికి మనం చెప్పాలన్నమాట. సాకరైడ్స్ అంటే ఏంటి? షుగర్స్ కదా. షుగర్స్ మధ్యలో ఉండే బాండ్ ఏంటి? గ్లైకోసైడిక్ బాండ్. సో దాట్ వీ నో. proteins are made up of amino acids. Okay, protein is a polymer of amino acids. ఎన్నో amino acids కలిస్తేనే ఈ ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ amino acids కి మధ్యలో ఉన్న లింక్ ని మనం పెప్టైడ్ బాండ్ అంటాం. P for protein as well as P for peptide bond. Fats, okay, సో ఫ్యాట్ లో ఉన్న ఈ బాండ్ అయితే ఎస్టర్ బాండ్ అని అంటాం. అలాగే వాటర్, ఓకే, వాటర్ H2O. ఓకే, సో ఈ H2O what is there, right, అక్కడ కూడా వాటి మధ్యలో ఉండే ఒక లింక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్, రైట్, హైడ్రోజన్ బాండ్ అన్నమాట. సో వాటర్లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, ప్రోటీన్స్లో పెప్టైడ్ బాండ్ ఉంటుంది, పాలీసాకరైడ్స్లో గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, అండ్ ఫ్యాట్స్ ఆర్ రైట్, దే హ్యావ్ ద లింక్, రైట్, ఆ బాండ్ అనేది ఎస్టర్ బాండ్, రైట్. Okay, done. So biomolecules lo aithe simple chotus are 6 questions ఉన్నాయి, 2 marks each. So I hope it is cleared, my dear students. So still if you have any doubts, please do not forget to put the question in the comment box. See you in the next class with another chapter and few more important questions. Be prepared, okay, and till then eat healthy, stay healthy, as well as be preparing for your examination, my dear student. See you, take care, bye bye.